ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద డెకాయిట్ గాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంగా ఢిల్లీలో పెను సంచలనం నమోదైందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి వైఖరిపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేటువంటి రోజులు దగ్గరకు వచ్చేసాయా? అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? మరి జగన్మోహన్ రెడ్డి బతుకు ఏమవుతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి డెకాయిట్ గాడి డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి. అందులో 11 ఈడీ, 11 సిబిఐ, 8 ఈడీ. కన్ఫ్యూజ్ అవుతాం. ఈ 420 గాడి మీద ఉండేది మొత్తం అయ్యే కేసులు కదా. ఇది కాకుండా మరొక కేసు వీడి మీద సంచలనంగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఏ కేసు అయ్యా అని మనం గమనిస్తే అదే బాబాయ్ వేసేసినటువంటి కేసు. సారీ ఎక్స్ట్రీమ్లీ ఆల్రెడీ ఇంకో కేసు ఇంటి మీద ఆల్రెడీ నమోదైంది. అదే రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలకు గురి చేసి చంపబోయినటువంటి కేసు. అయితే ఇప్పుడు దాంతో పాటు ఈ దౌర్భాగ్యుడి మీద ఇంకో కేసు కూడా నమోదవడానికి రంగం సిద్ధమైంది. అదేంటయ్యా అంటే లిక్కర్. ఈ రాష్ట్రంలో పేద ప్రజల ప్రాణాలు తీసినటువంటి లిక్కర్. సరే, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి పెను సంచలనం దీని గురించి కాదు. భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది దీని గురించి కాదు. ఈ డెకాయిట్ గాడు ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, రాష్ట్రపతి గారు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్లు కావాలి, వాళ్ళకి కలవాలి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రత అనే రెండే మిస్ అయి నేను చెప్పాడు. అయితే శాంతి అనేది ఈ మధ్య టాపిక్ నడిచింది, అదొక సమస్య ఉంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ డెకాయిట్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి కాముగా వచ్చాడా అంటే లేదు. వీడు ఢిల్లీలో ఎవరెవరిని కలిశాడనేటువంటిది ఒకసారి లిస్టు తెప్పించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏరా 420గా నీ డిక్కీ కింద కేసులు పెట్టుకొని నీ నికృష్ట చరిత్ర పెట్టుకొని వీళ్ళందరినీ కలుస్తావా? ఎవరయ్యా వాళ్ళంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని, అదేవిధంగా మహారాష్ట్రలోని శివసేన పార్టీ నాయకుల్ని, అదేవిధంగా డిఎంకే నాయకుల్ని, ఏఐడిఎంకే నాయకుల్ని, అంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకుల్ని, ఈ రకంగా ఎవరైతే సమాజ్వాదీ పార్టీ నాయకుల్ని, అఖిలేష్ యాదవ్ని, వీళ్ళంతా కూడా గత ఎన్నికల్లో ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఈ డెకాయిట్ గాడు కాంగ్రెస్తో చీకటి రాజకీయం చేస్తూ బయట ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అందరితో కలిసాడు. ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చి వీడితో కూర్చొని మాట్లాడి మంత్రాలు జరిపారు. ఏమనయ్యా అంటే, అరే డెకాయిట్, అరే 420 నువ్వు ఎట్టాగో బయట ఉన్నావు, నువ్వు జైలుకు పోతావు, నీ పార్టీ మూసివేయాల్సి వస్తుంది, నువ్వు రాజకీయం చేయలేవు, కానీ నీకు అండా దండా కావాలంటే నువ్వు ఇండియా కూటమిలోకి రా, మేమందరం నీతో పాటు ఉంటాం, ప్రతిపక్షంలో ఒక బలమైనటువంటి కూటమి ఉంది వాళ్ళ, అందుకని నువ్వు కూడా ఇటు వస్తే మా అందరి మద్దతు కూడా నీకు ఉంటుందిరా డెకాయిట్గా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు, కేవలం 240 స్థానాలకు పరిమితమైంది. ప్రముఖంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, వీళ్ళందరి యొక్క మద్దతుతోటి ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా సహకరించడానికి కేంద్రం, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహకారం తెచ్చుకోవడంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి సహకరిస్తుంటే ఇది ఓర్వలేని, సహించలేని, భరించలేని దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఎదవలతో, దొంగలతో, లతుకోరులతో కలవటం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఆగ్రహం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర నాయకత్వం, నడ్డా గారు, అమిత్ షా గారు, మోడీ గారు, ఏంది డెకాయిట్ గాడు అంటే ఇప్పుడు మనకు వ్యతిరేకంగా కలవెత్తుతాడా ఈ దౌర్భాగ్యుడిని అంటే వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి పాపం గతంలో, ఇప్పుడు లేరు. గతంలో వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహకరించారు అనేటువంటి వార్తలు ఉన్నాయి. అయితే నిజమా కాదా అనేది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే, క్యాపబిలిటీ ఉంటే, మగాడివైతే మగతనం ఉంటే రే నువ్వు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించి, ఎదిరించు, నిర్ణయించు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉన్నది అనేది గుర్తుపెట్టుకో నువ్వు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటి మీద నువ్వు విమర్శించాల్సి వస్తే తెలుగుదేశాన్ని విమర్శిస్తావు, కొంతవరకు జనసేనను విమర్శిస్తావు, భారతీయ జనతా పార్టీ అనేటువంటి పదం పలకాలంటే చుచ్చు పడుతున్నాయా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు చేసేటువంటి విమర్శలు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ వేదికగా మాట్లాడు, ప్రశ్నించు, ఎదిరించి, ఎలుగెత్తు. అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుతున్నావని జనం ఫీల్ అవుతారు. ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవతో ఒకడు రెండో వాడిని వేసేసుకుంటే దాన్నే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అంటే. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం దగ్గర నుంచి
దళిత డాక్టర్ సుధాకర్ దాకా, బంతులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చిన దాకా, ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించినప్పుడు శాంతి భద్రతలు రెండు ఏమైపోయినాయిరా డెకాయిట్గా మేము అడుగుతా ఉన్నాం. సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ డెకాయిట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని విలీనం చేసినా, ఇమ్మీడియట్గా స్పాట్లో వీడి కేసుల్లో విచారణ వేగవంతమైందంటే వీడు జైలు జీవితం గడపాల్సి వస్తుంది, వీడు తీహార్లో జైలు జీవితం గడపాల్సి వస్తుంది, వీడి పార్టీ అస్సాం ట్రైన్ ఎక్కిపోయి అస్సాంలో పోటీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో అన్ని పార్టీలు వచ్చి, ఒక కాంగ్రెస్ తప్ప అందరూ వచ్చి వీడిని నాయనను ఇండియా కూటమిలోకి రా, కాంగ్రెస్ పార్టీతో నువ్వు సహకరించు అని చెబితే ఆ ధైర్యం చేసేటువంటి దమ్ము ధైర్యం లేక, ఆ మద్దతు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేనటువంటి దయనీయ దౌర్భాగ్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో భయంతో వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది.